బాధ మనకొస్తే కష్టం, అదే బాధ మనకు కావలసిన వాళ్ళకు వస్తే నరకం. సరిగ్గా అలాంటి నరకాన్ని చదువు చూస్తున్నారు ఒక మాతృమూర్తి. గట్టిగా 3.5 ఏళ్ళైన నిండని తన కుమారుడికి ఒక జెనెటిక్ డిజార్డర్ రావటం, ఆ చికిత్సకు సంబంధించిన ఖర్చు ఒక ఇంజెక్షన్ ఖరీదే 26 కోట్లు కావడం వల్ల ఆ బాబు తల్లిదండ్రులు దాతల సాయానికి ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే క్రౌడ్ ఫండింగ్ ప్లాట్ఫామ్ ద్వారా దాదాపుగా ఒక ఇంపాక్ట్ గ్రూప్ ప్లాట్ఫామ్ ద్వారా వారు ఒక 43 లక్షలు సేకరించడం జరిగింది. అదేవిధంగా వాళ్ళ వ్యక్తిగత అకౌంట్లోకి వచ్చిన విరాళాలు దాదాపు ఒక 10 లక్షలు రావటం జరిగింది. సో ఈరోజు వారు మన స్టూడియోకి వచ్చేసిన నేపథ్యం ఏంటంటే దాతలను వారు రిక్వెస్ట్ చేస్తున్నారు. సో మనం గనక ఈ విరాళాలు అందించగలిగితే గనక ఆ బాబుకి మనం పునర్జన్మని ప్రసాదించిన వాళ్ళు అవుతాము. ఈ ముఖ్యంగా ఈ డిఎండి, ఈ డుచెన్ మస్కులర్ డిస్ట్రఫీ అనే ఈ జెనెటిక్ డిసీజ్ గురించి ఈ బాబుకి ఎలా వచ్చిందనేది వారు తల్లిగారి స్పందన గురించి తెలియజేద్దాం. ఆ బాబు వచ్చేసి అశ్వర్ధ్ గురుదత్త, దాదాపుగా 3 సంవత్సరాల 6 నెలలు వయసు ఉన్న బాబు. ఈ ఇంజెక్షన్ వచ్చేసి 4 ఏళ్ళు నిండిన తర్వాత ఇవ్వాలంటే మరొక 4-5 నెలల్లో బాబుకి ఇంజెక్షన్ ఇవ్వాల్సి ఉంటుంది. కాబట్టి దాతలు సహృదయంతో ముందుకొచ్చి ఈ బాబుకి సాయం చేయవలసిందిగా కోరుచున్నాం. ఇటీవల మనకు తెలిసిందే పునర్విక అనే పాపకి నారా లోకేష్ గారు పునర్జన్మ ప్రసాదించారు. వారు దాదాపుగా 10 కోట్లు సేకరించుకోవడం ద్వారా ముఖ్యమంత్రి మన లోకేష్ గారు దాదాపుగా 6 కోట్ల సమిష్టి సాయాన్ని కూడా అందించడం జరిగింది. కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం కూడా ఒక్క అడుగుతోనే మొదలు. సో ఈ 26 కోట్లు ఎప్పటికైతే అలా ఆలోచించవద్దు. ఒక్కొక్కరు మన శక్తి మేరకు 1000 రూపాయలు అట్లా ఇచ్చినా కానీ దాదాపు ఒక 26 లక్షల మంది ఇవ్వగలిగితే కనుక ఈ బాబుకి మనం పునర్జన్మని ప్రసాదించిన వాళ్ళు అవుతాము. సో మనందరం ఆల్రెడీ దీనికి సంబంధించిన కేంద్ర ప్రభుత్వం దగ్గర కూడా ఒక నిధి ఉంది. కాకపోతే భారతదేశంలో ఇలాంటి ఈ జెనెటిక్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్న పిల్లలు చాలా ఎక్కువ సంఖ్యలో ఇవ్వటం వల్ల అందరికీ ఆ సాయం అందలేకపోతుంది. సో దాతలు సహృదయంతో ముందుకొచ్చి ఈ బాబుకి సాయం చేయవలసిందిగా కోరుచున్నాం. వారి తల్లిని, వారి మాతృమూర్తిని దీనికి సంబంధించినటువంటి వివరాలు షేర్ చేస్తారు. నమస్తే అండి, మా బాబు పేరు అశ్వర్ధ్ గురుదత్త. బాబు వయసు వచ్చేసి 3 సంవత్సరాలు 8 నెలలు. బాబుకి ఇది డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అని పోయిన సంవత్సరం ఏప్రిల్లో మాకు తెలిసింది. బాబు చిన్నప్పటి నుండి వీక్గా ఉండేవాడు, అంటే నడక కూడా లేటుగా వచ్చింది మిగతా పిల్లల కంటే. డాక్టర్లకి చూపిస్తే ఏం కాదు, వితిన్ 18 నెలల్లోపు వస్తే ఏం కాదు అన్నారు. బాబు ప్రతిసారి నడుస్తా కింద పడిపోయేవాడు. ముందుకి పడిపోవడం వల్ల ఇక్కడంతా దెబ్బలు తగిలేవి. డాక్టర్లకి చెప్తే వెనక్కి పడితే ప్రమాదం, కానీ ఏం కాదమ్మా చూద్దాం, ఇప్పుడే కదా నడకొచ్చింది అని అన్నారు. లాస్ట్ ఇయర్ ఏమైందంటే బాబుకి వింటర్ సీజన్లో వీళ్ళకి బ్రీతింగ్ ఇష్యూస్ వస్తాయి. అది మాకు తెలియదు, మేము జనరల్గా పిల్లలకు వచ్చాయి అనుకున్నాము. కోల్డ్ కాఫ్ వచ్చేసరికి డాక్టర్కి చూపిస్తే ఒక 1 మంత్ కోర్స్ వాడారు డాక్టర్ గారు. కోర్స్ వాడిన తర్వాత ఇలా చెప్పాము, పార్కుకు వెళ్తే మిగతా పిల్లల్లాగా ఆడుకోవట్లేదు, స్లైడ్స్ ఎక్కట్లేదు, పరిగెత్తట్లేదు, మెట్లు ఎక్కడం కూడా కష్టంగా ఉంది 3 సంవత్సరాలు వచ్చినా కానీ అని చెప్తే ఒకసారి బాబుని కూర్చొని లేవమన్నారు. కింద కూర్చొని లేవమన్నప్పుడు బాబు మోకాలు సపోర్ట్ తీసుకొని లేస్తున్నాడు బలవంతంగా. ఇంకా డాక్టర్ అది చూసి న్యూరాలజిస్ట్కి రిఫర్ చేస్తే వాళ్ళు ఒక టెస్ట్ చేశారు, బ్లడ్ టెస్ట్లో బాబుకి 10,000 వచ్చేసింది. 200 ఉండాల్సింది 10,000 వచ్చేసింది బ్లడ్ టెస్ట్లో. అది అబ్నార్మల్గా ఉందని చెప్పి పోయిన ఉగాదికి తెలిసింది మాకు. తర్వాత డాక్టర్ గారు జెనెటిక్ టెస్ట్ చేయించారు. ఇది MLPA DMD అని ఒక జెనెటిక్ టెస్ట్ చేయించారు. ఆ టెస్ట్లో బాబుకి ఇలా డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది బయటపడింది. దానికి ఒకే ఒక ఇంజెక్షన్ ఉంది, అది 26 కోట్లు ఒక 2 సంవత్సరాల క్రితమే వచ్చింది. అది ఇండియాలో అవైలబుల్ లేదని మాకు వాళ్ళు డాక్టర్స్ చెప్పారు. ఈ డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీలో ఏమవుతుందంటే ఫస్ట్ కండరాలు అనేవి రోజు గడిచే కొద్దికి క్షీణిస్తూ ఉంటాయి. బాబు ఇప్పుడు మిగతా పిల్లల్లాగా పరిగెత్తలేడు, మెట్లెక్కలేడు. అది అలా ఉన్నా బాగానే ఉంటుంది, కానీ రోజు గడిచే కొద్దికి ఏమవుతుందంటే క్రమేణా కండరాలన్నీ క్షీణించి ఫస్ట్ బాబు కాళ్ళు అనేవి ఎఫెక్ట్ అవుతాయి. బాబు కాళ్ళు ఎఫెక్ట్ అయ్యి నడక ఆగిపోవడము, తర్వాత అది పైకి
స్ప్రెడ్ అయ్యి చేతులు అంత బలం అంతా తగ్గిపోవడము, తర్వాత హార్ట్, లంగ్స్ కూడా దీంట్లో ముఖ్యంగా ఎఫెక్ట్ అవుతాయి. అవి కూడా కండరాలే కాబట్టి అవి అల్టిమేట్గా హార్ట్ ఫెయిల్యూర్ వల్ల కానీ, బ్రీతింగ్ ప్రాబ్లం వల్ల కానీ పిల్లలకి వాళ్ళ లైఫ్కే హాని అని వాళ్ళు డాక్టర్స్ తెలియజేయడం జరిగింది. ఇది డుషెన్ మస్కులర్ డిస్ట్రోఫీ అనేది చాలా భయంకరమైన వ్యాధి, చిన్నపిల్లల్లోకి వస్తుంది. అది అబ్బాయిలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు అని డాక్టర్స్ చెప్పారు. దాని ఖర్చు కూడా మామూలుగా మనము భరించే దానికంటే ఎక్కువ ఉంటుందండి. అది మా చేతుల్లో మా చెయ్యి దాటిపోయింది చెప్పాలంటే. ఏదో ఒక లక్షల్లో అంటే అన్నీ కూడబెట్టుకోగలం, కానీ ఇంత అమౌంట్ అనేసరికి మా వల్ల కాలేదు, ఎలా బాబుని సేవ్ చేసుకోవాలి అనేది. ఇంకా మేము క్రౌడ్ ఫండింగ్ స్టార్ట్ చేసాము పోయిన జూలైలో. క్రౌడ్ ఫండింగ్ ఇంపాక్ట్ గురు ద్వారా క్రౌడ్ ఫండింగ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది. అందరూ తెలిసిన వాళ్ళకి అందరూ తెలిసిన వాళ్ళందరూ మళ్ళీ టీవీ ఛానల్స్లో ఇంటర్వ్యూస్ ఇచ్చాము. వాటన్నిటి వల్ల ఒక 43 లక్షలు అయితే ఇంపాక్ట్ గురు ద్వారా వచ్చాయి. ఒక 10 లక్షలు మాకు వ్యక్తిగతంగా వచ్చాయి. ఇంకా ఈ అమౌంట్ అనేది చాలా చిన్న అమౌంట్. బాబుకి ట్రీట్మెంట్కి ఏమో చాలా అమౌంట్ కావాల్సి వస్తుంది. మేము గవర్నమెంట్ని కూడా అప్రోచ్ అవ్వడం జరిగింది. బాబుకి ఇంజెక్షన్ చేయించడానికి మేము దాతల కోసం ఎదురు చూస్తున్నాము. అందరూ తలా ఒక చెయ్యి వేసి బాబుని కాపాడతారని మేము ఆశిస్తున్నామండి. ఈ వ్యాధికి చికిత్స ఖరీదైనది కావడంతో కేంద్ర ప్రభుత్వం ఇటీవల 2021లో నేషనల్ పాలసీ ఫర్ రేర్ డిసీజెస్ అంటూ కొంతమంది రోగులకి ఈ బారిన పడిన పిల్లలకు ఆర్థిక సాయం అందించడం జరుగుతుంది. అదేవిధంగా మందులు దిగుమతిపై సుంకాలపై కూడా గవర్నమెంటు ముఖ్యంగా మినహాయింపులు ఇవ్వడం జరుగుతుంది. అయినప్పటికీ భారతదేశంలో గణాంకాలు చెబుతున్నాయి. ఈ డిఎండి కావచ్చు, ఎస్ఎంఏ కావచ్చు, దాదాపుగా 3 లక్షల మంది పిల్లలు ఈ సమస్యతో బాధపడుతున్నారని చెప్పి చాలా పెద్ద నెంబర్ ఇది. ప్రపంచవ్యాప్తంగా తీసుకుంటే కానీ ప్రతి 10,000 మంది శిశువుల్లో ఒక శిశువు ఈ ప్రాబ్లంతో పుడుతుంటే భారతదేశంలో అది ఇంకా ఎక్కువ ఉంది. 7,744 మంది పిల్లల్లో ఒక శిశువు ఈ డిఎండి కానీ ఎస్ఎంఏ ఈ ప్రాబ్లమ్స్తో పుట్టడం జరుగుతుంది. సో మనందరం తలా ఒక చెయ్యి వేసి ఈ బాబుని, ముఖ్యంగా అశ్వర్థ్ గురుదత్తని మనం కాపాడుకుందాం. ఈ చిన్ని తండ్రికి వచ్చినటువంటి కష్టాన్ని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకువెళ్దాం. ముఖ్యంగా ఇటీవల మనం చూసాం, నారా లోకేష్ గారు సహృదయంతో పునర్విక అనే పాపకు ఒక 6 కోట్ల సమిష్టి సాయాన్ని అందించి ఆ పాపకు పునర్జన్మ కల్పించడం మనందరం చూసాం. దానికి మనం అందరం నారా లోకేష్ గారిని అభినందించి తీరాలి. అదేవిధంగా అశ్వర్థ గురుదత్ విషయాన్ని కూడా వీరు పరిగణలో తీసుకొని ఈ చిన్న కుటుంబానికి వారు అండగా నిలిస్తే కనుక ఈ బాబు మనలా ప్రపంచాన్ని చూడగలరు. దాతలందరూ సహృదయంతో ఒక 1000 రూపాయల సాయం, కనీస సాయం, పెద్ద దాతలు ఇటు ఉంటారు, వాళ్ళ శక్తి మేరకు వాళ్ళు ఇస్తూ ఉంటారు. ఒక 1000 రూపాయల సాయం అంటే మొదటి రోజు ఒక ప్రీమియర్ షో చూసినంత ఖర్చు, లేదా 2 వ్యక్తులకి వెళ్ళి ఒక రెస్టారెంట్కి వెళ్ళి ఫోన్ చేసినంత ఖర్చు. సో ఈ బాబుని ఈ విధంగా మనందరం ఆదుకుందాం. మనందరం మానవతావాదులమే, మనందరం ఏదో ఒక రూపంలో సాయం చేస్తూనే ఉంటాం. అశ్వర్థ గురుదత్తకి మనందరం అండగా నిలుద్దాం. ఆ బాబుకి పునర్జన్మను కల్పిద్దాం మనందరం. ధన్యవాదాలు. ముఖ్యంగా ఈ డిఎండితో బాధపడుతున్న పిల్లలు చిన్నప్పుడు చూడటానికి చాలా సాధారణంగానే ఉంటారు. కాకపోతే మెదడు నుండి కండరాలు సంకేతాలు అందకపోవటం వల్ల కండరాలు చిన్నగా మారిపోయి వీళ్ళు ఫస్ట్ నడవటం ఒకటే కాదు, సరిగ్గా తర్వాత కూర్చోలేరు, తర్వాత శ్వాస తీసుకోవడం ఇబ్బంది, అదేవిధంగా ఆహారం తీసుకోవడానికి కూడా తీవ్ర ఇబ్బందికి గురవుతూ ఉంటారు. ఇది వయసును బట్టి క్రమక్రమేణా ఈ సమస్య ముదురుతూ ఉంటుంది. కాబట్టి దీనికి ఉత్తమమైన మార్గం ఏంటంటే వీలైనంత తొందరగా ఈ చికిత్స కనుక మనం అందించగలిగితే కనుక ఇలాంటి చిట్టి తండ్రులు, చిన్న తల్లులు చాలామంది ఈ సమస్యతో బాధపడుతున్నారు దురదృష్టవశాత్తు. సో వాళ్ళకి రాని కష్టం వచ్చింది. సో ఆ కష్టంలో మనందరం అండగా నిలుద్దాం, మానవత్వాన్ని చాటుకుందాం.